వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. సామాజిక న్యాయ సమరభేరి సభ ఈ రోజు జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. సో కాంగ్రెస్ పార్టీకి అసలు సామాజిక న్యాయం గురించి మాట్లాడే నైతిక అర్హత తెలంగాణలో ఉన్నదా అనేది డి6 డిజాక్ తరఫున తెలంగాణ ప్రజల తరఫున నేను ప్రశ్నించదలుచుకునేది. అసలు మీకు నైతిక అర్హత ఉందా? తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్క బీసీని ముఖ్యమంత్రి చేయని వాళ్ళు మీరు. ఒక్క బీసీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి కాలేదు, బీసీ సీఎం ఇయ్యలేదు. మీరు ప్రత్యేక తెలంగాణలో మీరు బీసీ సీఎం చేయడానికి సిద్ధంగా లేరు. ఈ రేవంత్ రెడ్డి గారు ఆయన ఇప్పుడు ఉంటాడట, ఇంకో 5 ఏళ్ళు కూడా ఆయనే ఉంటాడట. ఆయన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అరవడట, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి అరవడట, తర్వాత ఇంకో రెడ్డి ఇట్లా. అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 55 ఏళ్ళు మీరు రెడ్లు ముఖ్యమంత్రులు అయినట్టుగానే తెలంగాణలో కూడా మీ కాంగ్రెస్ పార్టీ రూపంలో రెడ్లే ముఖ్యమంత్రి కావాలి, ఇతరులు ఎవ్వరు కావడానికి లేదు. మరి అట్లాంటి వాళ్ళు మీరు సామాజిక న్యాయం గురించి మాట్లాడే నైతిక అర్హత మీకున్నదా? ఉన్నదా చెప్పండి. సో ఇవాళ సామాజిక న్యాయం గురించి మాట్లాడేటోళ్ళు 46 ఎమ్మెల్యే సీట్ ఒక రెడ్డికి ఎట్లా ఇస్తారండి మీరు? వీళ్ళ జనాభా 5% ఉంది, 46 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అదే 56% ఉన్న బీసీలు ఉన్నది 19 మంది. ఇక్కడ చెప్పండి మీరు, 19 మంది 56% మంది బీసీలు ఉంటే 5% ఉన్న రెడ్లోమో 46 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. 56% ఉన్న బీసీలు 19 మంది ఉంటారు. ఇప్పుడు ప్రెసిడెంట్ నేను మాట్లాడేది 2023లో జరిగిన ఎన్నికలు, ఇప్పుడు ప్రజెంట్ అసెంబ్లీ నేను మాట్లాడేది ఇది మీ సామాజిక న్యాయం. కార్పొరేషన్ చైర్మన్లు రేట్లే ఉంటారు, నామినేటెడ్ పోస్టులు రేట్లే ఉంటారు. వాళ్ళు అసలు రెడ్లు అనేటోళ్ళు లేని ఏదన్నా ఉందా చెప్పండి? అడ్వకేట్ జనరల్ రెడ్డి, అడిషనల్ అడ్వకేట్ జనరల్ రెడ్డి, అట్లాగే ఆర్టీఐ చీఫ్ రెడ్డి, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ రెడ్డి. మొత్తం నేను రెడ్ల లిస్ట్ తీయాలా రేవంత్ రెడ్డి? మొత్తం రెడ్లే, టోటల్ 90% మొత్తం కీ పొజిషన్స్ అన్ని రెడ్లే. అంటే 5% ఉన్న వాళ్ళు కీ పొజిషన్స్ అన్నీ కూడా 90% రెడ్లు ఉంటే అది సామాజిక న్యాయం అవుతుందా రేవంత్ రెడ్డి? 10% మాత్రమే 93% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలు కేవలం 10% నీ గవర్నెన్స్లో ఉన్నారు, కీలకమైన పొజిషన్లో 90% ఒక రెడ్లే ఉన్నారు. అది సామాజిక న్యాయం అవుతుందా? ఎట్లా సామాజిక న్యాయం అవుతుందో చెప్పండి. ఖర్గే గారు, ఈ మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడతారు, నేను బీసీని నన్ను అధ్యక్షుని చేసినని. అరే మీకంటే ముందు డి శ్రీనివాస్ అధ్యక్షుడు అయ్యిండు, మీకంటే ముందు ఆయన ఎవరు వరంగల్ అతను ఆయన పొన్నాల లక్ష్మయ్య అయ్యిండు, మీకంటే ముందు వి హనుమంతరావు ఎప్పుడో సీనియర్ మోస్ట్ అయ్యిండు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అయ్యిండు, వీళ్ళంతా తెలంగాణకు అయినవచ్చు నువ్వు చిన్న రాష్ట్రానికి, కానీ నీకంటే ముందే అయినరు వాళ్ళు. ఆయన ముఖ్యమంత్రులు అయినరా? అయినా చెప్పండి. మహేష్ కుమార్ గౌడ్ వాళ్ళు సామాజిక న్యాయం గురించి మాట్లాడతారు, సామాజిక సమరభేరి సభలు పెడతారు. ఖర్గే గారేమో మాలలో 2 మాల ఎంపీలు మాదిగలకు ఇవ్వకుండా 60-70% ఉన్న మాదిగలు ఇక్కడ తెలంగాణలో ఉంటే 3 ఎంపీలల్లో 3 మాలలకి ఇచ్చుకుంటాడు ఆయన. 3 మాలలకి ఇచ్చుకుంటాడు ఆయన. సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నా, ఈయన సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నా. మాదిగ అనుబంధ కులము 1 ఎంపీ, 2 మాల ఎంపీలు. ఇవాళ కొట్టడానికి ఒక మాదిగకు మంత్రి ఇచ్చారు, మంత్రివర్గంలో స్థానం ఇచ్చారు. బీసీలు ఎంతమంది అండి మంత్రులు? రెడ్లు ఎంతమంది? 4 రెడ్లు అయితే బీసీలు 3. అంటే 5% ఉన్న మీకు 4 మినిస్టర్లు సీఎంతో సహా, సీఎం సీట్తో సహా. అదే వీళ్ళు 3. ఇదే ఆ సామాజిక న్యాయం అంటే? ఎస్సీలు 4, మేము 4, ఓసీలు 4 అని మాట్లాడుతున్నారు. ఎస్సీలు 4, ఇందులో 2 మాదిగలు ఉన్నారా? మాదిగలు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఒక్క మాదిగ ఉన్నాడు. మెజారిటీ మాదిగ జనాభా ఉంటే ఒక్క మాదిగ ఉన్నాడు. 2 ఉపకులాలు అయినాయి, మాల ఉపకులం, మాదిగ ఉపకులం, ఒక మాల, అయిపోయాయి. ఇక ఎక్కడ సామాజిక న్యాయం ఉన్నది? కనీసం ఇప్పుడు 70% మాదిగలు ఉంటే కనీసం ఎన్ని రావాలి వాళ్ళకు? కనీసం 2 మంత్రి పదవులు రావాలి. కానీ ఇచ్చింది 1.
30% ఉన్న వాళ్ళకు మూడు మంత్రి పదవులు ఇచ్చారు. అంటే ఇది సామాజిక న్యాయమా? ఏమండి బట్టి గారు చెప్పండి. 30% ఉన్న జనాభా వాళ్ళకు దగ్గర 3 మంత్రి పదవులు ఇస్తారు. 70% ఉన్న మాదిగలకు వాళ్ళ 2 మంత్రి పదవులు. 2 మంత్రి పదవులు 30% ఉన్న వాళ్ళకు 2, 70% ఉన్న వాళ్ళకు 2. ఇది ఎక్కడ సామాజిక న్యాయం అయితే? అందులో ఒప్పుకోవడానికి ఒకటి పోయింది. సో కాబట్టి సామాజిక న్యాయాన్ని గురించి మాట్లాడే నైతిక అర్హత ఇలా కాంగ్రెస్ పార్టీకి ఉండదనేది నేను అనుకోవడం లేదు. బీసీ ముఖ్యమంత్రిని చేయలేదు, ఎస్సీ ముఖ్యమంత్రిని చేయలేదు. ఎప్పుడో దామోదర సంజీవ్ ఉన్నప్పుడు అయిండు, అంతే తప్ప ఇంతవరకు కాలేదు. మళ్ళా ఎస్టీ కాలేదు, మైనార్టీ కాలేదు. ఒక్క రెడ్లు మాత్రమే అర్హులట ముఖ్యమంత్రికి. ఒక్క రెడ్డి మాత్రమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అర్హులు. ఇప్పుడు కూడా రెడ్లే అర్హులట 20 ఏళ్ళు 30 ఏళ్ళు. మరి ఇంకెక్కడి సామాజిక న్యాయం? నీకు సామాజిక న్యాయం మాట్లాడే గురించి నైతిక అర్హత నీకు ఎక్కడిది? కాంట్రాక్టర్లు రెడ్లే, వాళ్ళ మొత్తం పరిశ్రమలు మీ చేతిలో ఉంటాయి, రెడ్ల చేతిలో ఉంటాయి, కమ్మ వేలమ్మ చేతిలో ఉంటాయి, అగ్రకుల చేతిలో ఉంటాయి. పరిశ్రమలు, సంపద, కాంట్రాక్టర్లు, అధికారము, మంత్రి పదవులు అన్ని మీ చేతిలో ఉన్నాయి. ఇక్కడ సామాజిక న్యాయం అండి. కమర పేరు ఎక్కడ మోగుతాయి నువ్వు? నీకు మోయించే అర్హత ఉందా? చెప్పండి ఖర్గే గారు, చెప్పండి రేవంత్ రెడ్డి గారు, చెప్పండి మహేష్ కుమార్ గౌడ్ గారు, చెప్పండి బట్టి విక్రమార్క గారు. సామాజిక న్యాయం కాంగ్రెస్ పుట్టి మాటలు. మొదటి నుండి బీసీలను మోసం చేసిన పార్టీ ఇప్పటిదాకా, మండల కమిషన్ దాకా. సో అన్ని విధాలుగా ఇవాళ ఈ వర్గాలను మోసం చేసిన చరిత్ర మీది. మీకు నైతిక అర్హతే లేదు. కాబట్టి నేను మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉందా లేదా ప్రజలారా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ కామెంట్ అనేది చాలా విలువైంది. మీరు కామెంట్ చేయాలంటే షేర్ చేయండి, లైక్ చేయండి. వాస్తవాలు ఉంటేనే చేయండి, లేకపోతే చేయకండి. జై భీమ్, జై పులే, జై పెరియార్, జై సామాజిక తెలంగాణ, జై జై సామాజిక తెలంగాణ.